తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం మంగంపేట వద్ద జూలై 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీబీజీ రామ్జీ గ్రామీణ పథకం ప్రారంభోత్సవ సభకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపనందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 2వ తేదీ జరగనున్న వీబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవ సభను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేటలో నిర్వహించదలిచాయని, దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ఇతర మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తూ ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్ఆర్జీఎస్ అనే పేరు తొలగించి వీబీజీ రామ్జీ అనే పేరు డిసైడ్ చేయడం జరిగింది మొత్తం భారతదేశం అంతటా. ఈ సందర్భంగా రైల్వే కోడూరు ప్రజల తరపున మన రైల్వే కోడూరులో ఈ మీటింగు అరేంజ్ చేయడానికి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన లోకేష్ బాబు గారు అయితేనేమి, మన ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, ఇన్ని నియోజకవర్గాలు ఉన్న ఒక రైల్వే కోడ్ను ఎంచుకోవడం అనేది కోడూరు ప్రజల తరపున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మనస్ఫూర్తిగా. ఈరోజు నిన్న సమాచారం రావడం జరిగింది. మన ఆఫీసర్స్ తోటి కలిపి, మన నాయకులు కార్యకర్తలతో కలిపి ఈ గ్రౌండ్ ఒక 24 అవర్స్లోనే ఈ షేప్ ఈ విధంగా చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ చేయడము ఏ విధంగా జరిగిందో మన సభ కూడా అదే విధంగా దిగ్విజయంగా అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా.